2020 ప్రధానంగా ఈసీసీ గురించి ఏం చెప్పడం జరిగిందంటే యూనివర్సల్ యాక్సెస్ ఉండాలి. ప్రతి పిల్లవాడికి కూడా సార్వత్రిక అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతి పిల్లాడికి అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సేఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎలాంటి విద్యా విధానం ఉండాలి? మల్టీ ఫ్యాసెటెడ్ విధానం. మల్టీ ఫ్యాసెటెడ్ అంటే అన్ని అంశాలని కూడా అన్ని రంగాల్లోనూ పిల్లల్ని అన్ని అంశాలలోనూ విద్యార్థులకి ఎక్స్పోజర్ ఇవ్వగలగాలి. నెక్స్ట్ ప్లే బేస్డ్ గా ఉండాలి. ప్లే బేస్డ్ అంటే ఆటల ద్వారా బోధన ఉండాలి. నెక్స్ట్ ఎంక్వైరీ బేస్డ్, పిల్లలు ఆత్రంగా వాళ్ళకి వాళ్ళ క్యూరియాసిటీతో పిల్లలు సెల్ఫ్ లెర్నింగ్ కి అవకాశం కల్పించేలా ఉండాలి. ఇలా కొన్ని లెర్నింగ్ పెడగాజీస్ ని కూడా మనకి అంటే టీచింగ్ పెడగాజీస్ ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. లెర్నింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం కోసం టీచింగ్ పెడగాజీస్ ని కూడా అవి ఎన్ఈపి 2020 సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్ఈపి ఇంకా ఏం చెప్పిందంటే కోలొకేట్ చేయమని చెప్పింది. అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ని అంగన్వాడీ స్కూల్స్ ని 1 and 2 క్లాసెస్ కి కలుపుతూ కోలొకేట్ చేయడం, కొలొకేటెడ్ స్కూల్స్ ని కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని పాఠశాలలు మన రాష్ట్రంలో చాలా వరకు కూడా పాఠశాలల్ని అంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ ని 1 and 2 క్లాసెస్ కి అలాగే వీలున్నంత వరకు ఎక్కడ ఎలాంటి అవకాశం ఉందో ఆ రకంగా ఈ కొలొకేట్ చేయడం జరిగింది. కొన్ని పాఠశాలల్ని తీసుకొచ్చి 1 to 5 క్లాసెస్ కి కొలొకేట్ చేయడం జరిగింది. అయితే కొన్ని పాఠశాలలు అనుకూలంగా లేని పాఠశాలల్ని స్టాండ్ అలోన్ గా అంటే శాటిలైట్ స్కూల్స్ గా కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్తోందంటే 0 నుంచి 3 సంవత్సరాల ప్రాయం కూడా చాలా విలువైంది. కాబట్టి 0 to 3 years ఏజ్ గ్రూప్ లో కూడా విద్యార్థుల్ని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి పేరెంటల్ ఎలా మనం మోటివేట్ చేయాలి అనే అంశాలకు సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 years ఈ 3 years లో పిల్లల్లోకి 3 years వాళ్ళకి కేవలం ఎడ్యుకేషన్ అనే హెల్త్ సేఫ్ కాకుండా వాటి మీదే ఫోకస్ చేయడం కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ ని కొన్ని వాటిని సజెస్ట్ చేయడం కూడా ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏం చెప్పిందో దానిని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి అన్నదానికే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏ రకంగా కరికులం డెవలప్ చేయాలి, ఏ రకంగా పెడగాజీ ఉండాలి, పిల్లలు ఎలా ఉంటారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో